మీ పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు షాపింగ్ కావాలి, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు షాపింగ్ కావాలి, హాలిడేస్ లో ఇంట్లో కూర్చుంటే షాపింగ్ కావాలి, అన్నిటికీ మమ్మల్ని దొక్కుతారే. బట్ బోర్ అవుతున్నాను నీవు అన్ని స్నాక్స్ చూసుకుంటూ టీవీ ముందు కూర్చొని అవి తినడం, అరిగేంత వరకు అవి చూడడం, ఇదే పని. సరే ఏం తెప్పించావు చెప్పు. అన్ని తెప్పించా. యాక్చువల్లీ నా డాగ్ వస్తున్నాడు 90కి. ఎస్, అంటే యాక్చువల్ గా మా దగ్గర ఒక డాగ్ ఉన్నాడు. యాక్చువల్ గా ఏంటంటే మేము ఇల్లు మార్చే దాంట్లో కొంచెం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర పెట్టామన్నమాట. సో నౌ హీస్ ఆల్మోస్ట్ 6 year old పింగో, పొమేరియన్ బ్రీడ్ అన్నమాట. సో వెరీ సూన్ 1 week లో వస్తాడు. వాడు కూడా బ్లాగ్స్ లో రాబోతున్నాడు అనమాట. సో వాడి కోసం డీల్స్ లో వస్తున్నాయి కాబట్టి ఇప్పటికి 1 రూపీకి పెడిగ్రీ వచ్చింది. మేము 9 నుంచి 10 ప్యాకెట్లు జమ చేసి పెట్టేసాము. నెక్స్ట్ చిక్కీ జస్ట్ ఫర్ 20 rupees. అండ్ ఇది 2 మాజా బాటిల్స్ just 50 rupees each. ఈ బనానాస్ 9 rupees. అండ్ ఇది చిప్స్ 20. 20. వాటర్ బాటిల్ జస్ట్ ఫర్ 10 rupees. బర్గర్ ప్యాటీస్ ఎంత తెలుసా నీకు? వెజ్ ప్యాటీస్ 49. సో ఇది కప్ నూడిల్స్ 20 rupees. రోస్టెడ్ చెన్నా నేను రోస్ట్ చేసా. రోస్టెడ్ చెన్నా జస్ట్ ఫర్ 30 rupees. టోస్ట్ ఫర్ 30 rupees. కొనేటప్పుడు అన్ని కొంటావు, డబ్బులు నీ అమ్మవి కాబట్టి ప్రైజులు గుర్తుండవు. అంతేనండి, పిల్లలందరూ అంతే. 20 rupees. నా డబ్బులు ఇట్లా కొని నాకు ఇట్లా పిచ్చింది కదా, 10 rupees. నాకు ఇలా పిచ్చింది కదా షాపింగ్ చేయడం, అందుకే అన్ని కొనేసి అమ్మ డీల్స్ అని నాకే కొడుతుంది. 100 ఉంది, నేను 50 చేసా. 50 నువ్వు ఇచ్చావు, అక్కడ నేను ఇచ్చా డబ్బులు. సో మైరా కోసం ఇవి తెప్పించానమాట స్నాక్స్. ఇప్పుడు ఈ స్నాక్స్ అన్ని తిని మంచిగా శుభ్రంగా ఎండాలో బయటికి వెళ్లకుండా ఆడుకోకుండా పిల్లలు టీవీ ముందు కూర్చోండి. కొంచెం అమ్మా నాన్న సతాయించి ఇల్లు పాడు చేసినా మేము చేసుకుంటాం, కానీ మీరు ఇంటి పట్టే ఉండండి. ఎండలు బాగా బయట చాలా ఉన్నాయి, అల్లరి చేయకండి. And bye besties, see you tomorrow.